హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఇది సాటర్డే రోజు మినీ బ్లాగ్ అనమాట. సో ఏంటంటే నేను రెగ్యులర్గా లేచేది 6 గంటలకి, బట్ సాటర్డే రోజు మాత్రం ఎర్లీగా లేస్తాను. ఎందుకంటే ఆ రోజు పూజ ఉంటుంది కాబట్టి 5 గంటలకు అనేది లేచాను. 4 గంటలకు అలారం పెట్టుకున్నాను. 4 గంటల నుంచి 5 గంటలకైతే లేచాను. చూస్తూ చూస్తూ పడుకున్నాను, వర్క్ అవుతుంది కదా అని. సో లేచి అలా ఇప్పుడు పనులైతే అన్ని పనులు అట్లే ఉన్నాయనండి. కొంతమంది పూజ ఉంటే ముందు రోజే చేసేసుకుంటారు. నేను అలా కాదు, పూజ ఉన్న రోజే ఎర్లీ మార్నింగ్ లేస్తానన్నమాట. ఎర్లీ మార్నింగ్ లేచాను. సో ఒకసారి చూసేద్దాం పదండి, బయట ఎలా ఉందో. చీకటిగా ఉంది, వర్షం పడి వాకిలంతా అంటారు పాకబట్టినట్టు అయిందనమాట. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఆగమాగా నడిస్తే ఖచ్చితంగా పడిపోతావు అనమాట. సో 5 గంటలకైతే లేచాను, ఎవరు లేవలేరు. నేను రెగ్యులర్గా లేచి తెల్లారినాక లేస్తాను అనమాట. లేచి ఊడడం అయితే స్టార్ట్ చేశాను. మీలో ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి, లేదు అంటే లైక్ చేయండి ఖచ్చితంగా, ఓకేనా. అంత పాకురుగా ఉండే అయినా కూడా ఇక క్లీన్ చేశాను అనమాట నెమ్మదిగా. ఎంతమందికి పెండతో చల్లడం ఇష్టమో కూడా కామెంట్ చేయండి. మాదైతే పెండనే అండి. ఇంటి ముందు కొంచెం ప్లేస్ ఉంటుంది, అది ఖచ్చితంగా పెండనే. అమ్మో ఈ పెండ కోసం అంత ఇంత అంటారు కాదండి. 4 గంటలకు లేస్తేనే ఆ పెండ కూడా దొరుకుతుంది, ఎందుకంటే ఇక్కడ పెండకు కష్టం అనమాట. నేనే లేచి తెచ్చుకోవాలి, లేదంటే ఈవినింగ్ అలా బయటకు వెళ్తే దొరుకుతుంది. కానీ కష్టమే ఎంతైనా, ఎందుకంటే ఇక్కడ ఎవ్వరికి కూడా ఎక్కువ ఆవులు ఇట్లా లేవు అనమాట. అసలు పెండ దొరకడం కష్టము. నేనైతే పెండ అందులో కొంచెం కలర్ కలిపి చల్లితే వాకిలి అనేది చాలా మంచిగా ఉంటుంది. పండగ రోజు, పూజల రోజు చాలా బాగా అనిపిస్తుంది. అలా నేనైతే కలిపి చల్లుతున్నాను. ఈ రోజులలో అసలు ఎవరు ఎక్కువ ముట్టుకోవడానికి కూడా ఇష్టపడరు కదా పెండ. నాకు అట్లా అయితే ఏమనిపించదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మాకు అదే వాకిలి ఉంది కాబట్టి. ఎంతమందికి ఇలా చల్లడం ఇష్టమో కూడా కామెంట్ అయితే చేయండి. సో నేనైతే లేచి ఆ పని అయితే చేసుకుంటాను. సో ఒక్కదాన్నే కాబట్టి నెమ్మదిగా తొందరగా లేచి ఎర్లీ మార్నింగ్ పనులన్నీ చేసుకుంటాను అనమాట. పూజ ఉన్న రోజు అయితే ఇలా ఎర్లీ మార్నింగ్ అయితే లేస్తాను. నాకు అసలు నిద్ర పట్టదు అనమాట. ఒక్కొక్కసారి అయ్యో ఎప్పుడైపోతుంది అని ఆలోచిస్తాను అనమాట. మీకు కూడా ఇంతేనా? నేనైతే ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు అయితే చాలా తొందరగా లేచాను. అసలు 3 o'clockకే లేచాను అనమాట, ఎందుకంటే ప్రసాదాలు చేయాలి కదా అప్పుడు. అలా తొందరగా లేచాను అనమాట అప్పుడు. మళ్ళీ ఇప్పుడు ఈ సాటర్డే రోజు నేను ఏంటంటే వ్రతం అనేది స్టార్ట్ చేశాను వెంకటేశ్వర స్వామికి. అందుకే నేను ప్రతి ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ లేస్తాను. ఆల్రెడీ 4 వారాలు అయిపోయినాయి, కానీ నేను ఎందుకో వీడియో తీయలేనమాట. ఈరోజు ఎందుకో నాకు తీయాలనిపించింది. కొంచెం లేట్ అయినా పర్లేదు, ఈరోజు ఒకసారి వ్లాగ్ చేద్దాం అనిపించింది. సో అందుకే నేనైతే తీస్తున్నాను. ప్రతిదీ క్లీన్ చేసుకోవాలి కదండి పూజ అంటే, అందుకే నేను స్టవ్ కూడా క్లీన్ చేస్తున్నాను. కింద సెల్ఫ్ బండలు అన్నీ క్లీన్ చేస్తాను అనమాట. ఇల్లు కూడా అంతా తూర్చాను. సో నీట్గా తుడిచాను, ఉన్న బాసనలన్నీ బయటేసాను, క్లీన్ చేశాను అనమాట. కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, ఎందుకంటే ఒక్కరమే అన్ని పనులు చేసుకోవాలంటే కూడా. సో కానీ చేయాలి కదా. నాకు ఇలాంటి ఏమైనా పూజలు అంటే చాలా ఇష్టం అండి. అందుకే నేనైతే వెళ్ళి మనకు లేచి క్లీన్ అయితే చేసుకుంటాను. అన్ని పనులు నేను ఒక్కదానైనా ఏమంటారు ఆశపడకుండా చేసుకుంటాను అనమాట. కడపకైతే నేను పసుపు రాస్తున్నాను, ముగ్గులు అలా పెడుతున్నాను. మంచి అనిపిస్తుంది పసుపు రాసి కుంకుమ పసుపు పెడితే కడప ఎంత బాగుంటుందంటే. నాకు వచ్చిన ముగ్గు మాత్రం పెట్టాను, కామెంట్ అయితే చేయకుండా అదే ముగ్గు అని. నాకు వచ్చింది అంతో ఇంతో, అందుకే అలానైతే పెట్టినా అనమాట. చూడండి పెట్టిన తర్వాత ఎంత మంచిగా అనిపిస్తుందో. వీడియోని ఎవరైతే చూస్తున్నారో ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వాకిలి అని చెప్పాను కదా, ఇప్పుడు వాకిట్లో వేయాలన్నమాట. నాకు వచ్చిందే తింపి 4-5 ముగ్గులు, అవే రోజు రెగ్యులర్గా అవే చేస్తానమాట. నాకే బోరు కొడుతుంది ఒక్కొక్క రోజు, ఏంది నాకు ఇవే వచ్చా అనిపిస్తుంది. నేను ఇంకా కొత్తవి నేర్చుకోలేనా అనిపిస్తుంది. కానీ వేద్దాం అనుకుంటే వాకిట్లో పోగానే మళ్ళీ నాకు టక్కున అదే ముగ్గు గుర్తొస్తుంది అనమాట. అది ఒక్కటి తప్ప మళ్ళీ ఏది గుర్తురాదు నా మైండ్లోకి, ఏది కూడా రాదు. చుక్కల ముగ్గులా ఆయనకే రావన్నమాట. అలా నేను ఫ్రెష్ అప్ అయిపోయినా నా చేతుల మీదుగా సొంతంగా నేను తులసి దళం అంటారు కదా తెచ్చుకున్నాను అనమాట. పువ్వులు ఇట్లా అన్నీ తెచ్చుకున్నాను. సో ఇప్పుడు నేను వెంకటేశ్వర స్వామికి అయితే ఎవ్రీ సాటర్డే రోజు నేనైతే తులసి మాల అల్లుతాను అనమాట నా సొంతంగా. కొందరైతే మనకు ఇక్కడ సిటీ వాళ్ళు అయితే కొనుక్కొచ్చుకుంటారు వాళ్ళందరూ. సో ఇక్కడ నా సొంతంగా నా చేతుల మీదుగా నేనే వల్లుతున్నాను స్వామివారికి. ఇదైతే నాకు మంచి అనిపిస్తుంది అనమాట. నేను అసలు తులసి మాల వేస్తారని నాకు అంతకుముందు తెలియదు. నాకు మ్యారేజ్ అయినాకనే తెలిసింది. అది కూడా వైజాగ్లో వెళ్ళినప్పుడు అక్కడ ఏదో గుడికి వెళ్ళాము, వెంకటేశ్వర స్వామి గుడికి.
అక్కడ అందరు ఇవే అమ్ముతారు. అప్పుడు చూసి ఓహో ఈ స్వామికి ఇదంటే ఇష్టమా అని నేను అనుకున్నాను అనమాట. అప్పటి నుంచి నేను తులసి దళం పెట్టడము ఉంటే మాలలకు వేస్తా, లేదంటే 2 ఆకులైనా పెడతాను అనమాట. నేను ఇప్పుడు ప్రమిదలు చేస్తున్నాను. దీపము అది పిండి ప్రమిదలు అంటారు కదా, స్వామివారికి చాలా ఇష్టం అనమాట. పిండి, అందులో కొంచెం బెల్లము, కొంచెం నెయ్యి, కొన్ని పాలు అలా వేసి కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. అందులో వేసి మంచి పేస్ట్కి దానిని ఒక 7, చాలామంది 3 చేస్తారంట, 5 చేస్తారంట, కానీ నేను 7 ప్రమిదలు అయితే చేశాను. 7 ప్రమిదలు చేసి వాటికి ఏంటంటే నామాలు పెట్టుకోవాలి. వెంకటేశ్వర స్వామి నామాలు అంటారు కదా, అలా పెట్టుకోవాలన్నమాట. నాకెందుకో చేయాలనిపించింది ఈ పూజ. నాకు ఎవరు చెప్పలేరు. నాకు చిన్నప్పటి నుంచి స్వామివారికి ఎప్పుడు పూజించలేను, బట్ ఎందుకో నాకు మనసులా చెయ్యాలి పూజ ఖచ్చితంగా అనిపించింది. అందుకనే నాకెవరు చెప్పలేరు ఈ పూజ విధానం. నేను ఫోన్లో చూసే నేర్చుకొని చేస్తున్నాను అనమాట. చేసినప్పుడల్లా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో నేను ఒక కోరికనైతే కోరుకొని చేస్తున్నాను. ఖచ్చితంగా స్వామివారు నెరవేర్చుతారన్న నమ్మకం కొద్ది నేను ఈ నేనైతే చేస్తున్నాను. ఎంతమందికి ఇలా నమ్మకం ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే అసలు ఎప్పుడు తిరుపతి దేవుణ్ణి అంటారు కదా, ఎప్పుడు మొక్కలే. ఫస్ట్ టైము మొక్కుతున్నాను, మళ్ళీ ఇలాంటి పూజ చేస్తున్నాను అనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఆ దేవుని మీద చాలా నమ్మకం అయితే కలిగింది నాకైతే. సో అలా ప్రమిదలకి నేను అలా నామాలు పెడుతున్నాను చూడండి. తర్వాత ఒక పీట వేసుకొని అలా ఎర్ర క్లాత్ వేసుకొని ఇట్లా 3 పిడికలతో ఇట్లా బియ్యం పోసి, సో పూజ విధానం అయితే నేను అంతా ఫోన్లో చూసుకొని నేర్చుకున్నానండి. అదే నేను బుక్ కూడా కొనుక్కొచ్చుకున్నాను. పూజ అన్నీ పెట్టేటప్పుడు నేను వీడియో తీయలేదు, ఎందుకంటే పూజ ప్రశాంతంగా చేసుకోవాలి కాబట్టి. అందుకే నేను వీడియో తీయలేదు, లాస్ట్లో తీశాను. చూసేయండి ఒకసారి మా పూజ గది. చిన్నగా ఉన్నా కూడా పర్లేదు, నాకు ఉన్నంతలో నేనైతే చేసుకుంటాను. నాకు ఆడంబరాలకు అనేది ఏం పోను అనమాట. చాలు నాకు ఉన్నది, దాంట్లో తృప్తిగానే అయితే నేను అన్నీ చేసేసుకుంటాను. ఎలా ఉందో ఒకసారి చెప్పండి, కామెంట్ అయితే చేయండి. సో ఇప్పుడు బయట నేను ఎలా ముగ్గేసానో చూడండి. బయట ఇది గుమ్మం ఉందనమాట. ఇలా నిమ్మకాయలు ఎందుకు అలా పెట్టుకున్నారు అనుకుంటారేమో, దిష్టి తగలదని వేరే వాళ్ళు చెప్తారనమాట. అలా కట్ చేసి ఒక దాంట్లో పసుపు, ఒకదానికి కుంకుమ వేసి అలా పెట్టాను. ఇల్లంతా దీపం ముట్టించిన తర్వాత, పోగేసిన తర్వాత చాలా ప్రశాంతంగా మంచి స్మెల్తో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. నాకైతే మంచి అనిపిస్తుంది అనమాట. వంట అంతా కంప్లీట్ చేశాను. తర్వాత అప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను అసలు, ఎందుకంటే ఆడికే లేట్ అయింది చాలా. తమ్ముడు ఆకలి అంటుండు. అందుకే నేను పూజ చేశాక వెంటనే మళ్ళీ నేను టీ తాగేసి వంట అయితే స్టార్ట్ చేశాను. తర్వాత యథావిధిగా ఏంటంటే డైలీ చేసే వర్కే అని అనమాట. స్టిచ్చింగ్ మళ్ళీ కొన్ని బ్లౌజులు ఉండే కట్ చేశాను. సారీస్కి ఫాల్ చేసేది ఉండే అనమాట, ఫాల్స్ వేస్తున్నాను. సో ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో లైక్ చేయండి ప్లీజ్, ఒక కామెంట్ అయితే చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.